నమస్తే, దిస్ ఇస్ మోనికా. నేను మీ వసంత్. వెల్కమ్ టు వీక్లీ రౌండప్. సో ఒకసారి ఈరోజు వీక్లీ రౌండప్లో గత వారం రోజులకు సంబంధించిన బర్నింగ్ ఇష్యూస్ మనం చూద్దాం. ఆనాటి ముఖ్యమంత్రి అంటే మీరు కాదా? సీఎం కుర్చీలో కూర్చున్నది మీరే కదా? అబద్ధాల్లో మాజీ సీఎంకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. అదాని నుంచి ఆర్థిక లబ్ధి పొందలేదని బైబిల్పై ప్రమాణం చేస్తారా? జగన్కు పిసిసి అధ్యక్షురాలు షర్మిల సవాలు. రైట్, అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమెరికాకు సంబంధించిన కోర్టులు కూడా ఇప్పటికే అదానికి వారెంట్ ఇష్యూ చేసిన సందర్భంలోనే జగన్ పేరును ఒక మాజీ ముఖ్యమంత్రి అని కూడాను దాంట్లో మెన్షన్ చేసినప్పుడు జగన్ నేను కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి సీఎం కుర్చీలో కూర్చున్నది మీరే కదా, ఇక అబద్ధాల్లో మాజీ సీఎంకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని చెప్తున్నారు. మాజీ సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్కార్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ సొంత చెల్లి స్వయం షర్మిలని చెప్తా ఉన్నారు. అదాని నుంచి ఆర్థిక లబ్ధి పొందలేదని బైబిల్పై ప్రమాణం చేస్తారా? జగన్కు పిసిసి అధ్యక్షురాలు షర్మిల సవాల్ చేస్తా ఉన్నారు. ఇక్కడ చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో దాదాపుగా అదాని ఇచ్చిన ఏవైతే లంచాలు ఉన్నాయో ఆ లంచాల్లో దాదాపు 1750 కోట్లు ఆంధ్రప్రదేశ్కి సంబంధించే ఇచ్చారని చెప్పేసి ఇక యుఎస్ ఏదైతే కోర్టు ఒక అఫిడవిట్ ఇచ్చిందో, యుఎస్ కోర్టు ఏదైతే ఒక లేఖను విడుదల చేసిందో దానికి సంబంధించి అదానీ నుంచి ఆర్థిక లబ్ధి పొందలేదని నిజంగానే బైబిల్పై ప్రమాణం చేస్తారా అని సవాల్ చేస్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడాను ఒకవేళ వైసీపీ కానీ లేదంటే ఇటు కూటమి ప్రభుత్వం గురించి కానీ అంటే ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడాను జగన్మోహన్ రెడ్డిని ఆరోపిస్తున్నారని చెప్పేసి ఇక స్వయాన సొంత చెల్లె చెప్తా ఉన్నారు. మీరు బైబిల్ మీద ప్రమాణం చేయండి లబ్ధి పొందలేదని, ఆర్థికంగా లబ్ధి పొందలేదని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సవాల్ స్వీకరిస్తారా? అదే షర్మిల ఏదైతే చెప్పారో ఈ యొక్క సవాల్ జగన్ పిసిసి అధ్యక్షురాలు చెప్తా ఉన్నారు. ఇక మీరు సీఎం కుర్చీలో ఉన్నప్పుడే కదా ఇది జరిగింది, మీరు లబ్ధి పొందకపోతే ప్రమాణం చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దీన్ని స్వీకరిస్తారనేది కూడా మనం చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే పీడీ భూ కబ్జా నిరోధక చట్టాల ద్వారా చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అక్రమాలకు సహకరించిన అధికారులు, ఉద్యోగులపైన ప్రజలు ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి. రైట్, ఇక్కడ భూ కబ్జాదారులు హంతకులతో సమానం. ఏదైతే గతంలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో కొంతమంది భూ కబ్జాలకు పాల్పడ్డారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఎమ్మెల్యేలకు కూడాను ఈ యొక్క ఆరోపణలు ఎదుర్కొన్నారు. సో ముఖ్యంగా వాళ్ళందరూ కూడాను హంతకులతో సమానం అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. పీడీ భూ కబ్జా నిరోధక చట్టాల ద్వారా చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అక్రమాలకు సహకరించిన అధికారులు, ఉద్యోగులపైన కూడాను చర్యలు తీసుకోవాలి. ఇక ప్రజల ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి. రెవెన్యూ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. అక్రమాలకు సహకరించిన అధికారులు కానీ, రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కానీ, ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను ఇందులో క్షమించేదే లేదు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడాను హంతకులతో సమానం. అందుకనే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం కొత్తగా కేబినెట్ సమావేశాల్లో కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాల్లోనే పీడీ యాక్ట్లో అనేకమైన మార్పులు చేశారు. ఈ మార్పులకు సంబంధించి రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ కూడాను ముఖ్యమంత్రి ప్రజల ఫిర్యాదులను సత్వరం పరిష్కరిస్తామని చెప్పేసి సీఎం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక మరో బర్నింగ్ పాయింట్ చూసినట్టయితే స్మగ్లర్ల అడ్డాగా కాకినాడ పోర్టు. బియ్యం తరలించిన మార్గంలో ఆయుధాలు తేలేరా? ఉగ్రవాదులు చొరబడితే పరిస్థితి ఏమిటి? కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. తెర వెనుక ఎవరున్నారో తేల్చే బాధ్యత సిఐడి లేదా సిబిఐకి. కాకినాడ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేదల బియ్యంతో చిక్కిన నౌక బార్జీ సీజ్ కు ఆదేశాలు. రైట్, ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు స్మగ్లర్ల అడ్డగా కాకినాడ మారింది. ఇక ముఖ్యంగా ఆయన సోదాలు నిర్వహించినప్పుడు ఒక షిప్ ఏదైతే ఉందో ఆ షిప్లోకి వెళ్ళి కూడాను ఆయన సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా దాదాపుగా 640 టన్నులకు పైగా బియ్యం పట్టుబడ్డాయి. ఇక ఇదే మార్గం గుండా స్మగ్లర్లు కానీ, ఉగ్రవాదులు కానీ ఎవరైనా ఒక 10 మంది 15 మంది వచ్చి ఇష్టానుసారంగా కాల్చి పారేస్తే ఏంటి పరిస్థితి? మత్తు పదార్థాలు రావచ్చు, మత్తు పదార్థాలు వచ్చే అవకాశం ఉంది, గాంజాయి వ్యాపారం చేసే అవకాశం ఉంది. వీటితో పాటుగా చాలా క్లియర్గా ఆయన ఒక సంచలనాన్ని కమెంట్ చేశారు. ఏదైతే ఆర్డిఎక్స్ లాంటి పేలుడు పదార్థాలు దేశంలోకి వస్తే, ఈ మార్గం గుండా వస్తే సో ఖచ్చితంగా దేశానికే ముప్పు, దేశ భద్రతకే ముప్పు అని చెప్తా ఉన్నారు. సో దీని వెనుక ఎవరున్నా సరే సహించేది లేదు. ఖచ్చితంగా సిఐడి, సిబి తేల్చుతుంది. వాళ్ళందరినీ కూడాను కఠినంగా శిక్షించే ప్రయత్నం చేస్తుంది. దీనిపైన కేంద్ర హోంశాఖ వరకు నేను వెళ్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో ఇక తెలంగాణకు సంబంధించి మరికొన్ని న్యూస్లు చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఇవాళ ముఖ్యమైన న్యూస్లు ఇవన్నీ కూడా బర్నింగ్ ఇష్యూస్ అనమాట. సో ఇక తెలంగాణకు సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక సభా సమరం. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. మహా గెలుపుతో ఉత్సాహంగా అధికార కూటమి. అదాని, మణిపూర్ అంశాలపై చర్చకు విపక్షం పట్టు.
రైట్, ఇక్కడ బర్నింగ్ ఇష్యూలో తెలంగాణతో పాటు నేషనల్ న్యూస్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇక సభా సమరం నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మహా గెలుపుతో ఉత్సాహంగా అధికార కూటమి. మహారాష్ట్రలో ఏదైతే గెలుపుతో ఉత్సాహంగా మహాయతి కూటమి కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు ఒక మంచి మెజారిటీతో దాదాపుగా 219 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసింది బీజేపీయేతర కూటమి. ఇక ముఖ్యంగా అదానీ మణిపూర్ అంశాలపై విపక్ష కూటమి ఏదైతుందో, ఇండియా కూటమి ఏదైతుందో ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇక్కడ అదానీ, మరోపక్క మణిపూర్ ఇష్యూ ఏ విధంగా ఉందో అంటే దాదాపుగా నగ్నంగా మహిళను నడిపించిన చరిత్ర కూడా మణిపూర్కు ఉంది. సో అక్కడ అల్లర్లు ఏంటి, ఆ అల్లర్ల వెనుక ఎవరున్నారు ఏంటి అనేది కూడా నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఈరోజు పార్లమెంట్లో మనందరిది అని చెప్పేసి ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో విపక్షం అంతా కూడా పట్టిపట్టిన పరిస్థితి అయితే ఉంది. గతంలో రాహుల్ గాంధీ అదానీ గురించి మాట్లాడినప్పుడు కూడాను మనం గతంలో చూసాం. సో ఇప్పుడు అదే ప్రయత్నాన్ని, ఎందుకంటే ఇప్పుడు యుఎస్ కోర్టు కూడాను అదానికి ఆయన సన్నిహితులకు వారెంట్ ఇచ్చింది కాబట్టి, అరెస్ట్ వారెంట్ ఇచ్చింది కాబట్టి, అదానికి మోడీ దగ్గరగా ఉంటాడు కాబట్టి అదానీ కంపెనీలన్నిటికీ కూడాను ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే కాంట్రాక్ట్లు ఉన్నాయో దాదాపుగా అదానికి ఆ కాంట్రాక్ట్లను ఇప్పించింది బీజేపీ కేంద్ర ప్రభుత్వమేనని చెప్పేసి ఇటు విపక్షం కూడా చాలా గట్టిగా పట్టుబట్టిందని కూడాను ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. సో తెలంగాణలో మరో బర్నింగ్ ఇష్యూ చూసినట్టయితే అదానీ 100 కోట్లు వద్దు, ఆ డబ్బులను బదిలీ చేయవద్దని లేఖ రాయించాం. స్కిల్ యూనివర్సిటీ వివాదాస్పదం కావడం ఇష్టం లేకే అదానీతో బీఆర్ఎస్ హయాంలో 5 ఒప్పందాలు. రైట్, ఇక్కడ అదానీ 100 కోట్లు వద్దు, ఆ డబ్బులను బదిలీ చేయొద్దని లేఖ రాయించాం. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి వివాదం కావద్దు అంటే 4th సిటీలో ఏదైతే స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నారో దానికి సంబంధించి అది ఎలాంటి వివాదాల్లో ఉండకూడదు, ప్రతిదీ కూడాను దానికి సంబంధించి చాలా క్లియరెన్స్ ఉండాలని చెప్పేసి 4th సిటీలో నిర్మించే స్కిల్ యూనివర్సిటీ కోసం కూడాను ఆ డబ్బులను బదిలీ చేయొద్దని చెప్పేసి లేఖ కూడా రాయించామని చెప్తా ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అదానీతో అంటగాగింది మాత్రం బారాసా నేతలే, కేసీఆర్ హయాంలో అదానీ సంస్థలకు పనులు అప్పగించారని చెప్తా ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి చెప్పే ముఖ్యమైన 5 ఒప్పందాలు ఏంటో చూద్దాం. ఇక్కడ కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారు అంటే ముఖ్యంగా ఇక్కడ కేసీఆర్ హయాంలో అదానీ సంస్థలకు పనులు అని చెప్తా ఉన్నారు. ఇక కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ నాయనకే అర్థం కావడం లేదు. ఎవరికి అయాచిత లబ్ధి చేకూర్చే విధానం ఆ ప్రభుత్వంలో ఉండదు. విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తానంటూ స్పష్టీకరణ. 100 కోట్ల విరాళం తిరస్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఒక సంచలనమైన నిర్ణయం ఇది, ఒక కీలకమైన నిర్ణయం. ఎందుకంటే అదానీ పైన ఏవైతే ఆరోపణలు వస్తాయన్నాయో ఆ ఆరోపణల నిమిత్తమే ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాటన్నిటిని మేము తిరస్కరిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి ఎన్నిసార్లు అని వెళ్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక 100 కోట్ల విరాళాన్ని కూడా అంటే అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఏదైతే స్కిల్ యూనివర్సిటీ ఉందో దానికి 100 కోట్లు ఇస్తామని చెప్పారు. కానీ వాటిని కూడా మేము తీసుకోవట్లేదు, దాన్ని తిరస్కరించామని చెప్పేసి రాతపూర్వకం కూడా వద్దని చెప్పామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. మరో న్యూస్ చూసినట్లయితే అదానీ అల్లుడు అన్నదమ్ముల కోసమే సీఎం పనిచేస్తున్నారు. ఏ గిరిజన బిడ్డకు అన్యాయం జరిగినా రాష్ట్రమంతా కదం తొక్కుతాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పేకిలిస్తాం. మానుకోట మహాధర్నాలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైట్, ఇక్కడ మానుకోట మహాధర్నాలో కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఏ గిరిజన బిడ్డకు అన్యాయం జరిగినా రాష్ట్రం అంతా కదం తొక్కుతాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించేస్తాం. ఇక్కడ అదానీ అల్లుడు అన్నదమ్ముల కోసమే సీఎం పనిచేస్తున్నారు. అదానీ అల్లుడు అన్నదమ్ముల కోసమే సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తా ఉన్నారు. ప్రధానమైన ఆరోపణ ఇది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అదానీతో ఒక ఒప్పందం ఉంది. ఆయన అల్లుడు కానీ ఆయన అన్నదమ్ముల కోసం మాత్రమే ఆయన పనిచేస్తున్నారు, రాష్ట్రం కోసం పనిచేయట్లేదని చెప్తా ఉన్నారు. ఏ గిరిజన బిడ్డకు అన్యాయం జరిగినా సరే కదం తొక్కుతాం. ఇక్కడ ప్రభుత్వాన్ని కూకటి వేళతో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళతో పెకలించేస్తామని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నారు. ఇదొక ప్రధానమైన ఆరోపణ. ఎందుకంటే అదానీ మీద ఇప్పటికే అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఓ పక్క తెలుగు రాష్ట్రమైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 1750 కోట్లు లంచం తీసుకున్నాడని చెప్పేసి అదొక ఆరోపణ ఉంది. దాని నిమిత్తం ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎందుకంటే అదానీ ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా అదానీ కంపెనీల గురించి, అదానీ కాంట్రాక్టుల గురించి, అట్లాగే పార్లమెంటులో రాహుల్ గాంధీ మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు కేటీఆర్ కూడాను అదానీ గురించి ప్రస్తావిస్తూ కూడాను రేవంత్ రెడ్డి ఆయన కోసమే పనిచేస్తున్నారని చెప్తా ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఏ గిరిజన బిడ్డకు అన్యాయం జరిగినా, రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేలతో సహా పెక్కలిస్తామని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. సో మరో బర్నింగ్ ఇష్యూ చూసినట్టయితే చలికి తాళలేక సాయంత్రం వేళ బస్సులు లాగా చలిలోనే ప్రయాణికులు నిరీక్షణ. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇబ్బందులే. సో మొత్తం కూడా చలికి తాళలేక అంటే గమ్యం చేరలేక అనే న్యూస్ అయితే ఇది ఒక గత వారంలో చాలా హాట్ టాపిక్గా ఉంది. ఎందుకంటే క్రమంగా
ఇక్కడ ఉష్ణోగ్రతలన్నీ కూడాను తగ్గిపోతా ఉన్నాయి. చలి తీవ్రత 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడాను ఎక్కువ చలి ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలందరూ కూడాను తగిన జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడాను ముఖ్యంగా ఈ వార్త మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతూ ఉన్నాయి. ఇక డిసెంబర్ జనవరి వచ్చేప్పటికే చలి మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. సో మరో న్యూస్ చూసినట్లయితే రాజ్యాంగమే మన బలం, అది ఒక పురోగమన పత్రం, వ్యవస్థల సమన్వయంతో ప్రజలకు మేలు, రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ముర్ము. ఎస్, రాష్ట్రపతి ముర్ము గారు ఇక్కడ ముఖ్యంగా రాజ్యాంగం గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. రాజ్యాంగ దినోత్సవం గురించి చెప్తా ఉన్నారు. రాజ్యాంగమే మన బలం, ఇక అది ఒక పురోగమన పత్రం, వ్యవస్థల సమన్వయంతో ప్రజలకు మేలు జరుగుతూ ఉంది. రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ముర్ము ఇవన్నీ కూడా ఈ వ్యాఖ్యలన్నీ చేశారు. రాజ్యాంగం యొక్క గొప్పతనం గురించి కానీ దాని యొక్క సిద్ధాంతాల గురించి కానీ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కానీ సో ప్రతి ఒక్కటి కూడాను అందులో ఆవిడ వివరించారు. ఇక ముఖ్యంగా రాజ్యాంగం అనేది చాలా మనకి బలాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ హక్కుల సాధన కోసం రాజ్యాంగం ఉపయోగపడుతుంది. ఎవరు ఏంటి ఏ విధంగా మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలాంటి అభివృద్ధి చెందాలి, సో ఏ నిర్ణయాలు తీసుకోవాలనేది కూడాను రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు ఉన్నాయి. కాబట్టి ఆ హక్కులను కూడాను మనం ఎవరు కూడాను కాలరాయకుండా రాజ్యాంగమే మనల్ని కాపాడుతుంది. సో అందుకని ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడాను రాజ్యాంగం మనకి ఏ విధంగా కాపాడుతుంది, రాజ్యాంగం మనల్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తూ ఉంది, రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటి, రాజ్యాంగమే మన బలం అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడాను రాజ్యాంగ పఠనం చేయాలి, రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని కోరుకుంటాం. సో మరో హాట్ న్యూస్ చూసినట్లయితే అంతర్జాతీయ ప్రమాణాలతో బాపు ఘాట్ అభివృద్ధి, దానికి అవసరమైన 222 ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయండి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. మామునూరు విమానాశ్రయ పనులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి వినతి. రైట్, అంతర్జాతీయ ప్రమాణాలతో బాపు ఘాట్ అభివృద్ధి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ రాజ్నాథ్ సింగ్ కు పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కనే ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇక్కడ ఈ పిక్చర్లో మనం చూస్తా ఉన్నాం. బాపు ఘాట్ కి అవసరమైన 222 ఎకరాల రక్షణ భూములకు సంబంధించిన వాటన్నింటినీ కూడా బదిలీ చేయండి అని రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక మామునూరు విమానాశ్రయానికి సంబంధించి తెలంగాణకు సంబంధించుకుంటే ఒకటి బేగంపేట, శంషాబాద్ ఎయిర్పోర్ట్లు తప్ప మిగతా ఎక్కడ కూడాను అంత అభివృద్ధి చెందిన ప్రాంతాలు కానీ లేదంటే ఆ ఎయిర్పోర్ట్లు కానీ లేని పరిస్థితి ఉంది. కాబట్టి మరికొన్ని ఎయిర్పోర్ట్లు నిర్మించాలని చెప్పేసి కేంద్రం నుంచి కూడాను సహాయం రావాలని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే విమానయాన శాఖ మంత్రి ఉన్నారో రామ్మోహన్ నాయుడు కూడాను సీఎం రేవంత్ రెడ్డి వినతిని తెలియజేయడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే అటు ఆంధ్రాలోనే కాకుండా ఇప్పుడు ఆంధ్రాలో అయితే రాజమండ్రి కానీ, విశాఖపట్నం కానీ, విజయవాడ గన్నవరం కానివ్వండి, తిరుపతి కానివ్వండి, వీటన్ని ప్రాంతాల్లో కూడాను ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో కొంతమేర విస్తీర్ణం చేయాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ల రాకపోకలు, విమానాల రాకపోకలు కూడా అన్ని రాష్ట్రాలకు, అన్ని అభివృద్ధి చెందిన నగరాలకు తెలంగాణలో కూడా ఉండాలని చెప్పేసి రామ్మోహన్ నాయుడిని మరికొన్ని విమానాశ్రయాలు ఇక్కడ నిర్మించమని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా కోరిన పరిస్థితి అయితే ఉంది. సో మరో న్యూస్ చూసినట్లయితే మధ్యాహ్న భోజనంలో ఫుడ్ సేఫ్టీ ఎక్కడ? మానుగురు బడిలో మళ్ళీ 28 పిల్లలకు అస్వస్థత. మధ్యాహ్న భోజనం తిన్నాక వాంతులు, కడుపు నొప్పి, ఆసుపత్రులకు విద్యార్థులు తరలించారు. వారంలోపే 3వసారి ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది. ఆందోళనలో తల్లిదండ్రులున్నారు. భోజనంలో తేడా లేదు, బేకరీలోని పదార్థాలు తినడం వల్లే అని కలెక్టర్ సిక్తా పట్నాయక్ వ్యాఖ్యానించారు. రైట్, ఇక్కడ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఒక పెద్ద హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే ఇక మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ సేఫ్టీ ఎక్కడుంది ఏంటి అనేది కూడాను ఇది చాలా చాలా కీలకమైంది. ఎందుకంటే ఒక మాగనూరు బడిలోనే దాదాపుగా 28 మంది పిల్లలకు అస్వస్థత. అంటే కేవలం 28 మందే కాదు, గత 15 రోజుల్లో చూసుకుంటే 15 రోజుల ముందు చూసుకున్నట్లయితే దాదాపుగా 100 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. దాంట్లో ఒక 15 మంది పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. దాని తర్వాత మరొక 10 రోజుల కాల వ్యవధిలోనే అదే మాగనూరు జడ్పీ హై స్కూల్లో మరొక 40 మంది పిల్లలు కూడాను ఫుడ్ పాయిజన్తో ఇబ్బంది పడ్డారు. అంటే ఇక్కడ ఒక కలెక్టర్ ఒక క్లారిటీ ఇస్తా ఉన్నారు. మధ్యాహ్న భోజనం తిన్నాక వాంతులు, కడుపు నొప్పి, ఆసుపత్రులకు విద్యార్థులు వెళ్ళారు అని చెప్పేసి ప్రచారం జరుగుతున్న సమయంలోనే వారంలోపే మూడోసారి ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది. తల్లిదండ్రులందరూ కూడాను ఆందోళన చెందుతున్నారని చెప్తున్నారు. కానీ ఇక్కడ కలెక్టర్ సిక్తా పట్నాయక్ చెప్తా ఉన్నారు, భోజనంలో తేడా ఏం లేదు, భోజనంలో ఎలాంటి ఇబ్బంది లేదు, తేడా లేదు, కేవలం పిల్లలు బేకరీల్లో ఫుడ్లు తినడం వల్లనే, బేకరీలో ఏవైతే పఫ్స్ ఇలాంటివి ఉన్నాయో అవి తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి కలెక్టర్ సిక్తా పట్నాయక్ చెప్తున్నారు. కానీ ఇది ఒక బాధాకరమైన విషయం. దాదాపుగా 556 కేసులు కూడా మనం చూసిన పరిస్థితి అయితే ఉంది. అంటే హాస్టల్కి సంబంధించి కానివ్వండి, అలాగే గిరిజన పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, జడ్పీ హై స్కూళ్ళు, ఇలా అనేకమైన సోషల్ వెల్ఫేర్, గురుకులాలు, అన్ని పాఠశాలలకు సంబంధించి కానివ్వండి దాదాపుగా 3000 మంది పైన
ఫుడ్ పాయిజన్కి గురైనట్లు తెలుస్తా ఉంది. దాదాపుగా 51 మంది విద్యార్థులు చిన్నపిల్లలు చనిపోయిన పరిస్థితి అయితే కూడా ఉంది. సో ఈ స్టాటిస్టిక్స్ అన్ని చూసుకున్నట్లయితే ఈ 11 నెలల్లోనే దాదాపుగా 20 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగింది. అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిందా లేదంటే ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది, ఈ ప్రభుత్వ హయాంలో కూడా జరుగుతూనే ఉంది. కానీ వీటన్నిటిని మనం క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మనం మాట్లాడేది కాదు. కానీ ఇక్కడ అధికారులు ఎవరైతున్నారో, తల్లిదండ్రులు ఎవరైతున్నారో, వీళ్ళతో పాటుగా రాజకీయ నాయకులు, రాజకీయ నేతలు, కన్సర్న్ ఎమ్మెల్యే, కన్సర్న్ మినిస్టర్, కన్సర్న్ ఎంపీ ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు స్కూల్ పిల్లలకు సంబంధించి దాదాపుగా 3000 మంది పైనే అస్వస్థతకు గురయ్యారు. ఇదే పరిస్థితి మీ పిల్లలకు వస్తే ఎట్లుంటుంది? అంటే రావాలని కోరుకోవడం లేదు. ఇఫ్ ఇన్ కేస్ అదే పొజిషన్లో మీ పిల్లలు ఉంటే పరిస్థితి ఏంటి? అంటే మీరు ఇదే విధంగా ఊరుకుంటారా? అంటే ఒక మంత్రి గారు చెప్తా ఉన్నారు, ఫుడ్ పాయిజన్ జరిగింది, ఏం చేద్దాం అన్నట్లు ఆయన మాట్లాడారు. కానీ ఇవన్నీ కూడాను ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మంత్రి కూడాను ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళని అంటారు, కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ మీద ఆరోపిస్తూ ఉంటారు, దీని వెనక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారంటారు. కానీ ఇక్కడ ఎవరి వెనుక ఎవరు ఉన్నారనేది కాదు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మిమ్మల్ని నమ్మి పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంటే జడ్పీ హై స్కూల్స్ అంటే గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు అన్నట్లుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. పిల్లలకి రక్షణ ఉందా లేదా అనేది కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి పంపాలంటే, ప్రభుత్వ బడులకు పంపాలంటేనే చాలా ఇబ్బందులు పడుతూ బతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలకు పంపించడానికి సిద్ధమవుతున్నారు. అందుకే క్రమక్రమంగా ప్రతి సంవత్సరం కూడాను గణనీయంగా ప్రభుత్వ స్కూల్స్లో కానీ, ప్రభుత్వ హాస్టల్స్లో కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్స్లో నివసిస్తున్న, హాస్టల్స్లో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందంటే దానికి కారణం ప్రభుత్వం. ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా మారాలి. ఎందుకంటే తగిన జాగ్రత్తలు పిల్లల పట్ల తీసుకోవాలని కూడా మనందరం కూడా ప్రశ్నిద్దాం. మరో బర్నింగ్ ఇష్యూ చూసినట్లయితే ఎంత జనాభాకు అంత భాగస్వామ్యం దేశవ్యాప్తంగా అమలు జరిగి తీరాల్సిందే. తెలంగాణలో కులగణన 92% పూర్తి. సంవిధాన్ రక్షణ్ అభియాన్ సదస్సులో సీఎం పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు త్వరిన పూర్తి చేయాలి. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లకు ఆదేశం ఇచ్చారు. ఇక్కడ చెప్తా ఉన్నారు ఎంత జనాభాకు అంత భాగస్వామ్యం. అంటే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ రిజర్వేషన్లకు సంబంధించిన మాట ఇది. ఎందుకంటే గతం నుంచి కూడాను ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ జరగాలి, ఏబిసిడి వర్గీకరణ జరగాలి. దానికి సంబంధించి ఎంతమంది ఉంటే, ఎంత శాతం ప్రజలు ఉంటే అంత శాతమే వాళ్ళకి రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా ఇక్కడ దేశవ్యాప్తంగా అమలు జరిగి తీరాల్సిందే. తెలంగాణలో కులగణన 92% పూర్తి. ఇక్కడ చాలా క్లియర్గా దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిగా తెలంగాణలోనే ఈ యొక్క కులగణన స్టార్ట్ చేశారు. దాంట్లో 92% కూడా పూర్తయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా దీన్ని బట్టి ఏది ఏమైనా సరే రానున్న రోజుల్లో ఈ యొక్క జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు ఉంటాయని చెప్పేసి కూడాను చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. సో మరో న్యూస్ చూసుకున్నట్లయితే పిల్లల ప్రాణాలు పోతే తప్ప స్పందించరా? మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితంపై హైకోర్టు ఆగ్రహం చెందింది. అధికారులు నిద్రపోతున్నారా అంటూ నిలదీసిన హైకోర్టు విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణం చర్యలు చేపట్టారా అని మండిపాటుపడ్డారు. పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చారు. రైట్, ఇక్కడ అంటే పిల్లలు ప్రాణాలు పోతే మాత్రమే అధికారులు స్పందిస్తారా? ఎవరైతే కన్సర్న్ ఎమ్మెల్యే, మినిస్టర్లు, మంత్రులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళు ఎవరైనా చనిపోతేనే స్పందిస్తారా? అంటే ముందుగానే ఒకసారి వన్స్ ఫుడ్ పాయిజన్ జరిగిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్స్ కానీ ఎందుకు అలర్ట్ చేయలేదు? సో ఇక్కడ కోర్టు చాలా క్లియర్గా ప్రశ్నిస్తూ ఉంది. అంటే ప్రాణాలు పోతే మాత్రమే స్పందిస్తారు. మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారంటూ కూడాను. నిజంగానే ఇక్కడ అధికారులు నిద్రపోతున్నారు అనుకోవచ్చు. వన్స్ ఒకసారి ఫుడ్ పాయిజన్ జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులు ఎందుకు అలర్ట్ చేయలేదు? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న వండి పెట్టే ఎవరైతే కుక్కులు ఉన్నారో, ఎవరైతే ఆ కాంట్రాక్టులు ఉన్నారో వాళ్ళందరి పట్ల ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటే పదే ఎందుకు జరుగుతుందని చెప్పేసి కూడాను హైకోర్టు చాలా క్లియర్గా చెప్తా ఉంది. విద్యార్థులు అస్వస్థతకు గురైతే ఇక్కడ తక్షణం చర్యలు చేపట్టాల్సిన మండిపడతా ఉన్నారు. పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశం జారీ చేసింది. ఇక్కడ ఎగ్జాక్ట్గా కోర్టు సరైన పాయింట్ మాట్లాడింది. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా అధికారులందరూ ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతా ఉన్నారా? ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక నివేదికను సమర్పించాలి. ఎందుకు జరిగింది, ఏం జరిగింది, మొదటి నెలలో ఎందుకు స్పందించలేదు, రెండో నెలలో ఎందుకు స్పందించలేదు, 15 సార్లు జరిగినా సరే కంటిన్యూగా చూస్తూనే ఉన్నారు, ఎందుకు స్పందించలేదని ఇక ధర్మాసనం కోరింది. సో ఖచ్చితంగా ప్రభుత్వం పైన చర్యలు ఉంటాయని కూడా మనం అనుకోవచ్చు దీనికి సంబంధించి.
సో మరో బర్నింగ్ ఇష్యూ చూసినట్లయితే రిజర్వేషన్ల కోసం హిందువులంటే అనుమతించం, ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే, రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధం, సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చింది. ఎస్సీ ధృవపత్రం కోసం క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యం కొట్టివేత. రైట్, ఇక్కడ రిజర్వేషన్ల కోసం హిందువులంటే అనుమతించమని చెప్పేసి ధర్మాసనం చాలా క్లియర్గా ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అని చెప్తా ఉంది. రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధం ఇది, సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఇక్కడ రిజర్వేషన్ల స్ఫూర్తి అంటే ఇక్కడ మనం చాలా క్లియర్గా అనుకోవచ్చు. 10 సంవత్సరాలు అంటే మనకి స్వతంత్రం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కుల మత ప్రాతిపదికన కాకుండా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఉన్నారో వీళ్ళందరికీ కూడాను ఫుల్గా అంటే సముచితమైన స్థానం కల్పించాలి. 10 ఏళ్ళు రిజర్వేషన్లు పర్ఫెక్ట్గా కనుక అమలు చేయగలిగితే ఎప్పుడు కూడాను భారతదేశంలో ఇక వెనుకబడిన జాతులు, వెనుకబడిన వర్గం, వెనుకబడిన కులం అనే మాటే ఉండని పరిస్థితి ఉండేది. కానీ ఏ ఒక్క నాయకులు కూడాను, ఏ ఒక్క నేతలు కూడాను రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేసిన పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఎస్సీ ధృవపత్రం కోసం క్రిస్టియన్ పిటిషనర్ దాఖలు చేశారు. అంటే ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి చర్యలన్నీ కూడా మనం చూస్తూ ఉంటే కేవలం హిందూ మాదిగా లైక్ అంటే ఒక కాస్ట్ గురించి హిందూ అని జాయిన్ చేసుకుంటా వీళ్ళు పలానా రిజర్వేషన్కి వస్తారు అని చెప్పేసి కొంతమంది చాలా తెలివిగా ఈ మధ్య సర్టిఫికేట్లు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ యొక్క ఏదైతే ఎస్సీ ధృవపత్రం కోసం క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యం కూడా కొట్టివేసింది సుప్రీం ధర్మాసనం. ఇక ముఖ్యంగా ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా చెప్తా ఉంది. సో ఇక మరో న్యూస్ చూసినట్లయితే తెలంగాణ ప్రజల చూపు బీజేపీ వైపు, బీఆర్ఎస్ తో బెంబేలెత్తిపోయారు, కాంగ్రెస్ తో విసిగెత్తిపోయారు. పార్టీ రాష్ట్ర ప్రజా ప్రతినిధులతో భేటీ అనంతరం ఎక్స్ లో ప్రధాని నరేంద్ర మోదీ. రైట్, ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ గురించి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రజల చూపంతా కూడాను బీజేపీ పార్టీ వైపే ఉందని చెప్తా ఉన్నారు. ఇక్కడ బారాసతో బెంబేలెత్తిపోయారు, కాంగ్రెస్ తో విసిగెత్తిపోయారు. ఇక్కడ పార్టీ రాష్ట్ర ప్రజా ప్రతినిధులతో భేటీ అనంతరం ఎక్స్ లో నరేంద్ర మోదీ ఇక్కడ ట్వీట్ చేశారనమాట. అంటే బారాసతో బెంబేలెత్తిపోయారు, ఇక్కడ కాంగ్రెస్తో విసుగెత్తిపోయారు. అంటే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత, బైఫర్కేషన్ తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలించింది. వాళ్ళ పరిపాలన చూసి, వాళ్ళ యొక్క పరిపాలన దక్షతను చూసి బెంబేలెత్తిపోయారు ప్రజలు. ఇక కేవలం 11 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతను మూటగట్టుకుంటుందని చెప్పేసి కూడాను ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇదంతా కూడాను ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ధర్మపురి అరవింద్, ఈటల రాజేంద్ర, డికే అరుణ, అలాగే కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, అట్లాగే రఘునందన్ రావు, వీళ్ళందరితో పాటు కూడా ఇక్కడ గూడెం నగేష్, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళతో అనంతరం మోదీ గారు ట్వీట్ చేశారనమాట. మొత్తానికి భాజపా వైపు తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉంది. తెలంగాణ సమాజం రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మరో బర్నింగ్ పాయింట్ చూసినట్లయితే రైతు భరోసా సంక్రాంతి నుంచి శాసనసభ సమావేశాల నాటికి ఉపసంఘం నివేదిక, సభలో చర్చించి విధానాలు, యాసంగి సీజన్ నుంచి ఎకరానికి 7,500 చొప్పున 30న రైతు సదస్సు, 4 లక్షల మందికి రైతుల రుణమాఫీ. రైట్, ఇక్కడ రైతు భరోసాకు సంబంధించి ఒక కీలక అప్డేట్ ఈ వారంలో మనం చూస్తా ఉన్నది, ఒక బర్నింగ్ ఇష్యూ. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడాను అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు కూడాను రైతు భరోసా గురించి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పింది. ఇక ముఖ్యంగా రైతు భరోసా గురించి కీలక అప్డేట్ చూద్దాం. సంక్రాంతి నుంచి కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. శాసనసభ సమావేశాల నాటికి ఉపసంఘం ఒక నివేదికను కూడా ఇస్తుందని చెప్తా ఉన్నారు, ఏర్పాటు చేస్తారని చెప్తా ఉన్నారు. సభలో చర్చించి విధానాలు, యాసంగి సీజన్ నుంచి ఎకరాకు 7,500 రూపాయలు చొప్పున ఇస్తారని చెప్తా ఉన్నారు. ఇక్కడ 30న రైతు సదస్సు, అంటే 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ. సో ఒకేసారి 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తున్నారు. 2 లక్షల లోపు ఎవరికైతే రుణం ఉందో వాళ్ళందరికీ కూడాను వివిధ కారణాలతో మాఫీ కాని వారికి, ఇక వీరికి 2,800 కోట్లు, తర్వాత 2 లక్షలకు పైగా ఉన్న వారికి యాసంగిలోనూ సన్నాలకు 500 బోనస్ పథకం వర్తిస్తుందని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ రైతుల గురించి కీలకమైన అప్డేట్. ఒకేసారి 4 లక్షల మంది రైతులకు ఇక రుణమాఫీ జరగబోతా ఉంది. దాదాపుగా 2,800, ఇక్కడ చూస్తున్నాం 2,800 కోట్లు, తర్వాత 2 లక్షలకు పైగా ఉన్న వారికి కూడాను రుణమాఫీ జరగబోతుందని చెప్తా ఉన్నారు. ఇక సన్న బియ్యానికి కూడాను, సన్న ఓట్లకు కూడాను ఖచ్చితంగా 500 రూపాయల బోనస్ ఏదైతే ఇస్తున్నారో, ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసేటప్పుడు, రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు, బట్టి విక్రమార్క పాదయాత్ర చేసేటప్పుడు 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు. ఆ బోనస్ కూడా సంక్రాంతి నుంచి అమలు చేయబోతున్నామని చెప్తా ఉన్నారు. సో ఇది రైతులకు మాత్రం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.
సో ఇక మరో న్యూస్ చూసినట్లయితే ఇథనాల్ ఫ్యాక్టరీని తరలిస్తాం లేదంటే దాన్ని పూర్తిగా రద్దు చేస్తాం. దిలవాపూర్ ప్రజలకు సీతక్క హామీ ఇచ్చారు. రైతులకు ఫోన్ చేసి మాట్లాడిన మంత్రి ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా 2 రోజు కొనసాగిన ఆందోళనలు, నిర్మాణ పనుల నిలిపివేతపై కలెక్టర్ హామీ ఇచ్చినా సంతృప్తి చెందని అన్నదాతలు. రైట్, ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీకి తరలిస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీతో ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులు కానీ స్థానికంగా ఉన్న ప్రజానికం కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితుల గురించి ఇక్కడ అంటే ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీ బీఆర్ఎస్ హయాంలో పర్మిషన్లు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మేము తరలిస్తాం, ఇక్కడ ఉంచాము, ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం అని చెప్పేసి మంత్రి సీతక్క మాట్లాడిన పరిస్థితి. కొన్ని కీలక అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. లేదంటే దాన్ని పూర్తిగా రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు. దిలావర్పూర్కి సంబంధించి ప్రజలకు సీతక్క హామీ ఇచ్చారు. రైతులకు ఫోన్ చేసి మరీ మాట్లాడారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా 2వ రోజు కొనసాగిన ఆందోళనలు ఏవైతే ఆందోళనలు కొనసాగుతున్నాయో ఆ ఆందోళన నిమిత్తమే లిఖితపూర్వకంగా కూడా నేను చెప్తా ఉన్నా అని చెప్పేసి ఇక్కడ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినట్టు కూడాను రైతులతో కలెక్టర్ భేటీ అలాగే నిర్ణయించారు, దానికి వెల్లడించారు కూడాను. ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ బీఆర్ఎస్ హయాంలో వచ్చింది కాబట్టి దాన్ని వాళ్ళకి అక్కడ పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల అక్కడ ప్రజలు రైతులు చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి సంబంధించి దాన్ని అక్కడి నుంచి తరలిస్తాం లేదంటే పూర్తిగా రద్దు చేస్తామని చెప్పేసి మంత్రి సీతక్క కూడా మాట ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్న స్థానిక ప్రజలకు, దిలావర్పూర్కి సంబంధించిన ప్రజలకు కూడాను. సో మరో న్యూస్ చూసుకున్నట్లయితే మంత్రి సురేఖకు సమన్లు డిసెంబర్ 12న హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రైట్, ఇక్కడ మంత్రి సురేఖకు సమన్లు డిసెంబర్ 12న హాజరు కావాలని చెప్పేసి నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే కేటీఆర్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాట్లాడుతూ సమంత నాగ చైతన్య విడాకులు కేవలం కేటీఆర్ వల్లనే జరిగింది అని చెప్పేసి నాగార్జున ఫ్యామిలీ మీద కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖకు కోర్టు కూడా సమన్లు జారీ చేసింది. ఇక సినీ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించి వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాలు నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 12న విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి గురువారం జరిగిన విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇక మీడియా ముఖంగా సురేఖ చేసిన వ్యాఖ్యలకు కోర్టును వెల్లడిస్తున్న వివరాలకు పొంతన లేదంటూ కూడాను నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు. ఇక ఇరువురి వాదనల అనంతరం తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 12కు వాయిదా వేసింది. ఇక అదే రోజున ఎవరైతే మంత్రి కొండా సురేఖ ఉన్నారో ఆమె కూడా కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి కోర్టు చాలా క్లియర్గా సమన్లు జారీ చేసింది. ఇక మొత్తానికి ఈ విషయంలో ఏం జరుగుతుందో అనేది కూడాను, ఎందుకంటే దాదాపుగా అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా 100 కోట్ల రూపాయలకు కొండా సురేఖ పైన వేసిన పరిస్థితి అయితే మనందరికీ తెలిసిందే. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడాను మనందరం వెయిట్ చేయాల్సిందే. మరి సో మరో వీక్లీ పొలిటికల్ రౌండప్ తో మళ్ళీ కలుద్దాం.